బయట డోర్ లాక్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఎలా? ఫోన్ లిఫ్ట్ చేయక్క. అక్క ఫోన్ ఎక్కడో పెట్టినట్టుంది. బస్సు అక్కకు చేస్తాను. హలో, ఎవరు? హలో అక్క, నేను నందిని. నీ ఫోన్ ఏమైంది నందిని? ఎందుకు వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నావు? మీ ఫ్రెండ్ వాళ్ళ మదర్కి ఎలా ఉంది? నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదక్క. నన్ను కిడ్నాప్ చేశారు. ఏంటి, కిడ్నాప్ చేశారా? ఎవరు? ఈ విషయం హారికక్కకు తెలియనివద్దక్క. ఎందుకు? అది మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది నందిని, హలో. నేను తర్వాత కాల్ చేస్తానక్క. నువ్వెక్కడున్నావు? తెలీదక్క. హలో హలో నందిని. నందిని, వసు, ఏంటి అదోలా ఉన్నావు? అది అత్తయ్య. ఏమైంది వదినా? నందిని ఏం లేదు అత్తయ్య. హారికకి ఈ విషయం తెలియకూడదు అని నందిని ఎందుకు చెప్పింది? అభి బావ, భాస్కర్ బావ ఎక్కడక్క? లాయర్ గారు ఇంకా రాలేదు. ఈరోజు సంతకాలు చేయాలి కదా. పొద్దున్నే ఆయన అభి బయటికి వెళ్లారు. సంతకాలు పెట్టకుండా ఎక్కడికి వెళ్లారే? అత్తయ్య, ఏంటంత తొందర నీకు? అంటే మంచి పని వెంటనే జరిగిపోవాలి కదా తమ్ముడు. ఏది మంచో ఎవరికి మంచో అర్థం కావట్లేదు. టిఫిన్ రెడీ అత్తయ్య, తిందురుగాని రండి. వడ్డించక్క, నాకు ఆకలేస్తుంది. పదత్త. వసు, రా టిఫిన్ చేద్దు. మీరు చేస్తూ ఉండండి అక్క, నేను ఇప్పుడే వస్తాను. నందిని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళలేదు, కిడ్నాప్ అయింది. ఈ విషయం వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి. ఆయన ఫోన్ అందుబాటులో లేదని వస్తోందేంటి? బావగారికి చేద్దాం.
The number you have called is not reachable. బావ ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదేంటి? నందిని ఎక్కడుందో తెలియదు. ఎలా కనుక్కోవాలి? హలో శిరీష గారు. ఎవరు? నేనండి, వసుంధరని, అభిగారి వైఫ్ని. చెప్పండి మేడం. నాకు ఒక నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ లొకేషన్ ఎక్కడుందో ట్రేస్ చేసి చెప్తారా? ఓకే మేడం, నెంబర్ చెప్పండి. చూస్తున్నాను మేడం, లైన్లో ఉండండి. హలో మేడం. చెప్పండి. భాగ్యనగర్ కాలనీ నుండి మీకు కాల్ వచ్చింది. లొకేషన్ షేర్ చేస్తాను, చూడండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే మేడం. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఇక్కడేం లేదేంటి? నేనే గెలిచా. రే బయట ఏందో శబ్దం వచ్చిందిరా. పద వెళ్ళి చూద్దాం. ఎక్కడికే పారిపోతున్నారు? మా కళ్ళు కప్పి వెళ్ళిపోదామనే. ఒక చిలుకకి తోడు ఇంకో చిలుక వచ్చింది మావా. ఒకటి నీకు, ఒకటి నాకు. మా నుంచి ఎక్కడికి పారిపోలేరు. మీతో కలిసి ఒక పార్టీ చేసుకుంటాం. నందిని, ఇది పట్టుకోమ్మా.
జరిగింది నందిని? ఈ రౌడీల చేతికి ఎలా చిక్కావు? ఈ కిడ్నాప్ గురించి హారికకి ఎందుకు చెప్పొద్దు అన్నావు? నన్ను కిడ్నాప్ చేయించింది హారికనే అక్క. హారిక నిన్ను కిడ్నాప్ చేయించిందా? ఎందుకు? తన గురించి నాకు ఒక నిజం తెలిసింది. ఏంటి నందిని? హారిక కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అఖిల్ బావ కాదు, ఎవరో ఆదిత్య అంట. హారికక్క బావను చీట్ చేసిందక్క. ఆస్తంతా రాయించుకోవాలనుకుంటుంది. అఖిల్ బావను నాశనం చేయాలని ఆదిత్య అన్నారు. ఆదిత్య హారిక రెస్టారెంట్లో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. హారిక ఇలాంటి పని చేసిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. అందుకే అంతలా టెన్షన్ పడుతుందా? పద వెళ్దాం. వీడే అక్క నన్ను కిడ్నాప్ చేయించింది. హారిక కడుపులో పెరుగుతున్న బేబీకి ఫాదర్ వీడే. తెలిసిపోయిందా? మ్యాటర్ లీక్ అయిపోయిందా? నువ్వు మనిషివా మృగానివా? ఆదిత్యాన్ మేడం. మా మీద పగతో ఇలా చేస్తావా? చెప్పాను కదా, మీ భర్త అభిరామ్ని నాశనం చేయడానికి నేనేమైనా చేస్తాను. ఈ విషయం ఆయనకి తెలిసిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఎవరు చెప్తారు? మీరా? ఈ నందినియా? ముందు మీరు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తే కదా మీ ఆయనకి మ్యాటర్ తెలియడానికి. రాయ్, వీళ్ళని కట్టిపడేయండి రా. నా (1+1) ఆఫర్లా నాకు భలే బంపర్ ఆఫర్ ఇచ్చారు వసుంధర మేడం. నా సీక్రెట్ తెలిసిపోయిందని నేను నందినిని మాత్రమే కిడ్నాప్ చేశాను. హారిక ఆస్తి రాయించుకోగానే నందినిని రిలీజ్ చేద్దాం అనుకున్నాను. అనుకోకుండా మీరు వచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని అడ్డు పెట్టుకొని అభిరామ్ని గవర్నమెంట్ ఈవెంట్ కావాలని డిమాండ్ చేస్తాను. అటు హారికకు ఆస్తి వస్తుంది, ఇటు నాకు గవర్నమెంట్ ఈవెంట్ వస్తుంది. 1కి టాప్అప్ లా 2 బెనిఫిట్స్. మోసం చేసి నువ్వేం సాధించలేవు. ఇప్పుడు సాధించబోతున్నాను మేడం. కాసేపు మీరిద్దరూ నా అతిథుల్లా ఉంటారు. నా పని అయిపోగానే మిమ్మల్ని వదిలేస్తాను. రాయ్, ఈసారైనా వీళ్ళు పారిపోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. అలాగే సార్. అభిబావ భాస్కర్ బావ ఇంకా రాలేదేంటత్తయ్యా? వస్తారు. అంత తొందర నీకు? హారిక తొందర వాడికేం అర్థమవుతుందిలే. ఆస్తొస్తుందని నీకు తొందరగానే ఉంది కదత్తా. నీకు లేదంటే తొందర, ఆ, డబ్బు అంటే ఎవరికి చేదు?
వచ్చారు బావగారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి. ఆ, ఆ, లాయర్ గారు రాలేదా? వస్తున్నారు హారిక. అన్నయ్య, డాక్యుమెంట్ పేపర్స్ తీసుకురండి. సరే అభి. అభి భాస్కర్ వచ్చేసారు. ఆస్తి రాసేస్తారు. కాస్త ఆత్రం ఆపుకోవద్దా? వదినా, వసుగారు ఎక్కడా? బయటికెళ్ళింది అభి. ఎక్కడికి? ఏదో అర్జెంటు పనుందని వెళ్ళిందభి. ఇప్పుడు వసూలేదని సంతకాలు ఆపేస్తారా ఏంటి? అంత కంగారు ఎందుకు అత్తయ్యా? అనయ్య మరొకసారి ఆలోచించనయ్య. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం అఖిల్. లాయర్ గారు రాగానే సంతకాలు పెట్టడమేరా. వసు వచ్చే వరకు ఆగుదాం భాస్కర్. ఆ, బస్సు అక్క ఎక్కడికెళ్ళిందో ఎప్పుడు వస్తుందో. ఆగడం ఎందుకత్తయ్యా? వసు వదిన లేకుండా సంతకం ఎలా పెడతారు? సంతకాలు పెట్టేది మీ ముగ్గురు కదా, బస్సు అక్కతో పనే ఉంది. ఈ ఆస్తంతా అభిది. వసు అభి భార్య. తను లేకుండా సంతకాలు ఎలా చేస్తారు? నేను చెప్పానా ఏదో రకంగా మోకాలు అడ్డు పెడతారు అని. నువ్వు నాతో చెప్పడం ఎందుకు? వెళ్ళి అభి అన్నయ్యతో చెప్పొచ్చు కదా. అమ్మా, వాడి ముందు నేను నోరెత్తలేను. మీరిలా అంటారని నాకు ముందే తెలుసత్తయ్యా. ఈ రోజు సంతకాలు ఆపాలని ముందు అభి బావ, భాస్కర్ బావ బయటికి వెళ్లారు. ఇప్పుడు బస్సు అక్క వెళ్ళింది. నాకు ఆస్తి రాయటం మీకు ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు హారిక? మేం బయటికి వెళ్ళింది ఈవెంట్ పనులు చూడ్డానికి. లాయర్ గారు ఫోన్ చేసి ఈ టైంకి వస్తామంటే పనులన్నీ ఆపేసి సంతకాలు చేయడానికి వచ్చాం. మీరొచ్చారు, బస్సు అక్క వెళ్ళింది. ఏం ప్రయోజనం? బస్సు అక్కకు నాకు ఆస్తి ఇప్పించే ఉద్దేశమే లేదు. అనవసరంగా నిందలు వేయక హారిక. అసలు నీకు ఆస్తి ఇవ్వాలని చెప్పిందే వసు గారు. తను చెప్పకపోయి ఉంటే నీకు ఆస్తి కాదు, విడాకులు వచ్చుండేవి. ఆ విషయం తనకు అర్థమైతే కదన్నయ్య. ఎంతసేపు ఆస్తి ఆస్తి అనడం తప్ప ఆలోచిస్తే కదా. పెళ్ళానికి ఆస్తి వస్తుంటే బాధపడే మొగుడిని వీణ్ణి చూస్తున్నాను. మేనల్లుడి భార్య ఆస్తిపై ఆశపడే మేనతని నిన్నే చూస్తున్నాను. వసుగారు ఉన్నా లేకపోయినా నీకు ఆస్తి రావడం ఆగదు హారిక. నమస్తే లాయర్ గారు. నమస్కారం లాయర్ గారు, కూర్చోండి. లాయర్ గారు వచ్చేసారు. ఇక రాత కోతలు మొదలైపోతాయి. ఏదో చనిపోయిన నీ మొగుడు బతికొచ్చినట్టు అంత ఆనందపడిపోతున్నావేంటత్తా? ఇవిగోండి డాక్యుమెంట్స్. ఇది మీ అందరి సమ్మతం మీదే చేస్తున్నారా? అవును లాయర్ గారు, నా మరదలు హారికకి మా ఆస్తిలో సగం వాటా ఇవ్వడానికి మా అందరికీ సమ్మతమే. ఈ డాక్యుమెంట్లో ఏం రాసిందో మీరు చదువుకున్నారు హారిక? నాకు సగం ఆస్తి రాస్తున్నారు, అంతే కదా? ఒకసారి చదివి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చెప్పండి. ఆస్తి తన చేతికిస్తే ఇలాగే నేలపాలవుతుందని
ఆ దేవుడు చెప్పకనే చెప్పాడన్నయ్య. ఇప్పుడైనా ఆలోచించండి.